అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో రోడ్డుపై వరి నాట్లు నాటి మహిళలు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదంటూ వారు ఆవేదన చెందారు. గ్రామంలో రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ మట్టి రహదారిపై ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మండలం మట్టడిపాలెం గ్రామం అండి. నా పేరు దొమ్మిటి లక్ష్మీ కుమారి. మాది 20వ వార్డు. అయితే ఇంతవరకు కూడా వేస్తున్నారు అంటున్నారు కానీ రోడ్ల గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళే లేరండి. పిల్లలు అయ్యి స్కూల్కి వెళ్తున్నారు కానీ ఆటో తిరగబడిపోద్దా, లేకపోతే వాళ్ళు తిరిగి ఎలా వస్తారో ఏంటి, లేకపోతే బళ్ళ మీద వెళ్ళి వాళ్ళు ఎలా వస్తారో అని చూడవలసి వస్తుందండి. చినికి పడ్డదంటే జారిపోద్దండి రోడ్డు. అలాగే ఎక్కడ పడితే అక్కడ గుంటలు వాటికి సంబంధించి కనీసం రిపేర్ వర్క్ కూడా చేయట్లేదు మాకు. మేము ఊడుపు చేలు పనులకి వెళ్తాము కానీ ఊడుపులు చేలో కంటే రోడ్ల మీద ఊడుచుకుంటే బాగుండు అన్నంత బిదిగా రోడ్లు ఉంటున్నాయండి. మాకు రోడ్ల గురించి ఎవరైనా పట్టించుకుని నాదుడు అనేవారు ఉండలేదు. కాబట్టి దయచేసి మీరు వేసిన రోడ్లు కూడా లారీల వల్ల అవి పాడైపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైనా మాకు వచ్చి చూసి, కనీసం చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించట్లేదు, వచ్చి చూసి అది బాగుందో లేదో మీరు చూస్తేనే తెలుస్తుంది. మరి మేము రోజు వాటి మీద నడుస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూసి దయతో మాకు ఏమన్నా సాయం చేయగలదురని మేము కోరుతున్నాం. అలాగే గర్భిణీశ్రీ 2-3 ఉన్నారండి మా ఊర్లోని. ఒక ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అలాగే డెలివరీ అయింది కానీ సర్జరీ చేశారు. ఆవిడ తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ కుట్లు విడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కుట్లు వేయించుకురావడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితులు మా గ్రామానికి ఉన్నాయండి. కానీ అలాంటి చిన్నపిల్లలు వెళ్తున్నారు, పాములు ఉంటున్నాయి, రోడ్లు అయితే సరిలేదు. గమ్ముని ఎవరిని తీసుకెళ్లాలన్నా కూడా బండి మీదకి వెళ్ళేటప్పటికి ముమ్మడివరం వెళ్ళేదాకా వాళ్ళు ఉండరో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉంటున్నాము. కాబట్టి మీరు గ్రహించగలరని, మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు నాగమనండి. ముమ్మడివరం మండలం అండి. పిల్లలు అయ్యి కూలికి వెళ్తున్నారండి, పడిపోతున్నారండి. బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారండి. ఇప్పటికి రోడ్డు వేయలేదండి. మీరు ఎవరైనా సరే వచ్చి చూడండి, ఒకసారి చూసేప్పుడు మాట్లాడండి. ఊడిసేను కంటే దారుణంగా ఉందండి రోడ్డు. ఎవరో రావట్లేదండి. ఓట్లు మాత్రం వేయించుకుని వెళ్ళిపోతున్నారండి అంతే. ఓట్లు వచ్చి ఇప్పుడు వేయలేదండి. నా పెళ్ళి అవి కొత్తలు నుంచి ఇప్పుడు రోడ్డు పడలేదండి. రోడ్లు వేయలేదండి కూడా, అలా నెగ్గించుకుంటా పోయారు అంతే. ఎవరు ఇప్పుడు బయటకు వెళ్ళలేదండి. అంటే చూడండి రోడ్లు ఎలాగున్నాయి. మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు, సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు. అది ఎలాగంటే ఎలా ఉన్నదంటే దారుణంగా, అంత దారుణం అంటే రోడ్లు ఎక్కడ మడిగాడండి. ఈది రోడ్లు వేస్తున్నారండి, అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడే లేదండి. ఇంత సైకిల్ వెళ్ళేలాగా వేస్తున్నారండి రోడ్లు. అలా కూడా లేదండి ఈ ఊరు. ఈ మట్టడిపాలెం అండి, ముమ్మడివరం మండలం అంతా అలా ఉందండి. మీడియా సోదరులకు నమస్కారాలండి. మాది 20వ వార్డు అండి. ఇలాగ 2-3 మండలాలు కూడా ఇలాగ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటారండి. ఇలా జగనన్న కాలనీ ఇచ్చారండి మాకు ఇక్కడ. దానికి ఇవ్వడంతో భారీ వాహనాలు రోడ్లు వేయటాకైతే అక్కడ కరెంటు ఇజ్జత్తు అది కట్టారు కదండి మనకి. దానివల్ల భారీ వాహనాలు వచ్చి మాకు రోడ్డు 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి రోడ్డు వేసి. ఈ రోడ్డు వేసిన రోడ్డు ఆ భారీ వాహనాల వల్ల మొత్తం దిగబడిపోయిందండి. దాని మీద ఊడుచుకునే పరిస్థితి మాకు వచ్చేసిందండి దాని మీద రోడ్డు మీద. అందుకని మాకు గవర్నమెంట్ మాకు స్పందించి మాకు రోడ్లు రిపేర్ చేస్తారో, కొత్త రోడ్లే వేస్తారో మాకు దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నేను 20వ వార్డు కౌన్సిలర్నండి. దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నామండి. మా ఊర్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి. నానా తిప్పపడి అటో వెళ్ళి విధానం లేక బండి మీద తీసుకుని వెళ్ళారండి నిప్పులపడి ఆమెని. అది వేళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి బాలింతరాలని. వాళ్ళు ఇప్పుడు అటోళ్ళు జాగ్రత్తగా తీసుకుని వచ్చారండి. అందుకోసం కూడా మేము ఇంకా 2-3 గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. ఈ లోపల అర్జెంటుగా మాకు రిపేర్ చేయాలని మేము కోరుతున్నామండి. తర్వాత చాలా ఇది చెప్పండి. స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి పెట్టి అటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా మా వాళ్ళు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందండి. దానికోసం కూడా మీరు స్పందించాలి. మండి మట్టడిపాలెం గ్రామం. పక్క ఊర్ల నుంచి కూడా ముత్తేశ్వరం వెళ్తా కూడా ఇదే హైవే రోడ్డు అండి. అంతే కదండి.